ఇంత ఇదిగా ఏదన్నా ఉంటే ఎక్కువ టీవీ అదే ఫోను పెట్టుకొని హ్మ్. పాటలు వింటా. చిరంజీవి గారి పాటలు అన్నీ హుహు. ఇగ హ్మ్. వెంకటేష్ గారియి హ్మ్. అన్నీ ఇగ పాటలింటూ లేతే సినిమా పెట్టుకొని హ్మ్. ఇట్లా చూసుకుంటూ చేసుకుంటాం. హుహు. అది. అంటే ఓకే. అదంటే ఒకటే బారొస్తది గదా! మళ్ళీ హ్మ్. పద్దాక వాళ్ళని పిలవాలంటే మళ్ళీ నాకు పెడతేనే రాదు. హ్మ్. నేర్చుకుంటున్నా అన్నీ. హ్మ్. అవును. మరిప్పుడు 'బిగ్ బాస్' గురించి మొత్తం తెలుసుకున్నారుగా వెళ్తారా ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' రమ్మంటే? నా ఇల్లు, నా పిల్లలు ఏమైపోతారు నాన్న. దానివల్ల నాకు నేనెప్పుడూ లేను నాన్న. హ్మ్. నా పిల్లల్ని వదిలిపెట్టి నేనిప్పుడు మా పెళ్ళయి ఇప్పుడు 20 సంవత్సరాలు. హ్మ్. 20 సంవత్సరాల నుంచి నేనెప్పుడూ లేను. హ్మ్. నా పిల్లల్ని వదిలిపెట్టి ఓకే. రైట్. మా ఆయన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేను. హ్మ్. ఇప్పుడు ఒక్కరోజు. సీరియల్ గూడా చేశారు గదా! ఇప్పుడు ఆ హ్మ్. సీరియల్ మొత్తం అంతా సోషల్ మీడియాలో మీ ఎంట్రీ కార్ డోర్ తీసి మీరు మేకప్‌తో అసలు మామూలుగా లేదసలు ఎంట్రీ. ఆ! దాని గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి. సో, హ్మ్. అసలు సీరియల్ ఎట్లా ఆఫరొచ్చింది? అంటే ప్రపంచానికి మొత్తం తెలిసారు కదా! హ్మ్. ఇంటింటికి గూడా మీకు తెలియాలి మేడం. ప్లీజ్ మేడం రండి మేడం. ఇగ హ్మ్. నేనంటే ఇంక ఎట్లాగో ఇదిగా అంటే ఇగ అన్నీ ఇక పిల్లలే ఏది చేసినా నాకన్నీ. హుహు. ఇది ఎన్ని ఏది రోజులు చేశారు చేసినా. షూటింగ్ సీరియల్? ఒకరోజే. ఒకరోజేనా? హ్మ్. హుహు. ఓకే. మరి మీకు యాక్టింగ్ అది సో, ఎట్లా స్టార్టింగు? చెప్పారా కానీ డైలాగ్స్ ఏం చేయాలి? ఫేస్ చాలా ఎక్స్‌ప్రెషన్ కష్టం ఎట్లుండాలి? అనిపిచ్చింది. హ్మ్. నవ్వలేకైతే చచ్చిపోయాను నేను. మామూలుగా కాదు. హ్మ్. అలా అంటే పడిపోవాలి. అలా హ్మ్. కళ్ళు హ్మ్. తిరిగి అలా నిదిగా అని ఇట్లా ఎదిగా పడిపోద్దు. అది కానీ 2 అంటే ముందే చెప్పారు హ్మ్. పిల్లలకి. అంటే ఇట్లా ఇదని. హ్మ్. దానికి నేను ఇక్కడే కొంచెం రిహార్సల్స్ ఆ! చేశా. రిహార్సల్ చేశారా? హ్మ్. అంటే ఇక్కడ ఇది గాని. తర్వాత ఇప్పుడు అక్కడికెళ్ళినంక ఒకసారి, 2 సార్లు మళ్ళీ ఆళ్ళు చూపిచ్చారు. హ్మ్. చేశాను. డైరెక్టర్ గారు గూడా చేశావమ్మా" అని చెప్పన్నారు. హ్మ్. కాపోతే తలొకటి ఊపితే చాలు ఇంకా మామూలుగా ఇదిగా అని చెప్పి కొంతమంది చెప్పారు. హ్మ్. ఇగ ఇక్కడ కూడా ఊరినే అట్లా ఇది గాని. డబ్బింగ్ కూడా నాదే కావాలని అడిగారు. కానీ హ్మ్. టైం కుదరలే నాకు. హుహు. అంటే వాయిస్. ఓకే. హ్మ్. నాదే కావాలని అడిగారు. హ్మ్. కానీ టైం కుదరలే నాకు హుహు. వెళ్ళనీకి. ఓకే. అది. సో, ఒక్కరోజే చేశారు. తర్వాత ఒకరోజు. ఇంకేమైనా క్యారెక్టర్ ఉంటది మళ్ళీ రావాలని చెప్పారా? అదేం లేదు. ఇంకా చాలా మంది అడిగారు గానీ సీరియల్స్‌కి ఇంకా అడిగారా? అడిగారు కానీ నాకు టైం సరిపోవట్లేదు. హుహు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి కదా! హ్మ్. ముందల నా ఉపాధి ఇదే కదా నాన్న. హ్మ్. ఇవాళ ఏదో 4 రోజులు మామూలుగా ఇదని పిలుస్తారు. హ్మ్. తర్వాత నా ఉపాధి ఇదే కదా! హ్మ్. నా ఉపాధిని నేను కోల్పోలేను కదా! హ్మ్. ఏది ఇదైనా సరే అది నాకెప్పుడూ ఇది లేదు. మరి సినిమా దాని మీద ఇది లేదు. ఆఫర్స్ కూడా వచ్చినాయంట కదా మీకు? అంటే వచ్చినా గాని నాకు టైం కుదరదు నాన్న. హ్మ్. నాకేది చెప్పారా? ఎవరు ముఖ్యమంటే డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? ఏంటి ఏమైనా చెప్పారా మీకు? అది మా బాబుకే తెలుసు. నాకు తెలీదు. హుహు. హ్మ్. ఎన్ని సినిమాల్లో ఆఫర్స్ వచ్చినియి? 2 సినిమాలు. 2 వచ్చినియా? హ్మ్. ఓకే. మరి చేసారా? చేస్తున్నారా? ఏంటి? లేదు నాన్న. అంటే ఎందుకండి? టైం కుదరట్లేదు. హుహు. మార్నింగే రావాలట. మార్నింగా? హ్మ్. ఇగ అని ఎన్ని రోజులు చెప్పన్నారు. అడిగారు? అది తెలీదు మా బాబుకి అని. హుహు. అయితే ముందే చెప్పేసాను నేను. పొద్దున పూటలు అంటే మార్నింగ్ అంటే కుదరదు. హ్మ్. ఇగ అని చెప్పి. మళ్ళీ ఈ మనకి ముందల మన ఉపాధి ఇది. హ్మ్. ఇప్పుడు నేను లేకపోతే కష్టం హ్మ్. ఇంట్లో. ఎప్పుడూ వదిలిపెట్టలేనసలు నేను. హ్మ్. అందులో నాకు పెద్ద పిల్లలు కదా! హ్మ్. మరి ఏదైనా నేను చూసుకోవాలి. చదువుకుంటున్నారు. వాళ్ళ కాలనా పాలనా చూసుకోవాలి కదా నాన్న. హ్మ్. కదా! అంకుల్‌కి కొంచెం హెల్త్ బావుండట్లేదు. హ్మ్. దాని గురించి మరి నాకు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత ఇదిగా పిలిచినా, ఎంత ఇది చేసినా, ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదించుకుని సుఖమేంటి నాన్న? అవును. మనం బతకడానికి కావాల్సినంత మనకు చాలు. హ్మ్. కదా! అది. అంత ఆశ డీటెయిల్స్ లేదు. ఏం చెప్పలేదా మీకు? ఎక్కడ షూటింగ్ ఏంటి? ఏ సినిమా? షూటింగ్ అదా ఎక్కడ? అది బాబుకే తెలుసు. నాకు హుహు. తెలీదు. హ్మ్. అన్నీ బాబే చూసుకుంటాడు. నాకు ఈటి గురించి పెద్దగా మీకసలు తెలీదు. ఇంట్రెస్ట్ లేదా? ఎవరితోనైనా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉంటారు కదా! హీరో. వాళ్ళతో యాక్ట్ చేయాలి. వాళ్ళ సినిమాలో ఏదైనా చిన్న రోల్ ఏదైనా వస్తే చేయాలి అని. అట్లా ఏం లేదా అసలు మీకు? ఏం లేదంటే చిరంజీవి గారినైతే కలవాలనుంది బాగా. ఆహా! చిరంజీవి ఓకే. గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హ్మ్. మన వెంకటేష్ గారిని, ఓకే. బాలకృష్ణ గారిని, హ్మ్. నాగార్జున గారిని ఓహ్! వీళ్ళనైతే కలవాలనైతే కోరికుంది. వీళ్ళ హ్మ్. సినిమాల్లో ఛాన్స్ వస్తే చేస్తారా ఏదైనా రోలు? ఆళ్ళ సినిమాల్లో మనకొస్తదా నాన్న? ఏం చెప్పలేం కదా! ఇప్పుడు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసారు మీరు అంటే సీరియల్‌కెళ్ళి యాక్ట్ చేస్తారని? హ్మ్. ఇదనేమి లేదు గానీ, హ్మ్. వాళ్ళనొకసారి దగ్గర నుంచి చూస్తే చాలు. హ్మ్. దగ్గర నుంచి. టీవీలో చూసాను నేను. హ్మ్. సినిమాలు చూసా గానీ దగ్గర హుహు. నుంచి. దగ్గర నుంచి ఏంటి నాకు తెలిసి మీరు రోలొస్తే డెఫినిట్‌గా యాక్ట్ చేసే ఛాన్సే వస్తది. ఏమో నాన్న అంత కోరిక లేదు. అంత ఆశ లేదు. హ్మ్. అయినా నాకు ఉపాధి నా
కష్టం నాకు ఉంటే చాలు నాన్న, ఉమ్, అలాంటి కోరికలు ఇప్పుడు నాకు లేవు. ఉమ్, లేకపోతే ఇక పిలిచారు, ఇక పిల్లలేమో అమ్మ అంతదిగా బతిమలాడుతున్నప్పుడు వెళ్ళాలి కదమ్మా, ఉమ్, చేయాలన్నా. ఇప్పుడు మీరున్నారు, నా కోసం గంట సేపు పెట్టి చేశారు, నాన్న అవును. వద్దు నాన్న వద్దు నాన్న అంటే అలాగే కాదనలేని మనస్తత్వం. ఉమ్, ఇక ఎందుకంటే ఇక మన మంచి కోరి ఇది చెప్పిన వాళ్ళ మాట తోసేసే మనస్తత్వం కాదు. ఉమ్, ఇప్పుడు ఏమో మనకి ఇది అది ఏంటంటే మనం అనుకుంటాం, ఉమ్, మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా. ఉమ్. అట్లా మరి ఇప్పుడు అట్లాగే అంటే ఇప్పుడు 2 3 ప్రోగ్రామ్స్ చేశారు, సీరియల్ చేశారు, మీ బిజినెస్ సండే తప్ప మాక్సిమం అన్ని రోజులు బిజినెస్ సండే చేస్తూనే కూడా ఉంటారు, ఉంటుంది సండే నాన్న. కూడా. సండే కూడా ఉంటుంది. మరి షూటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, లేదంటే ఏదో ఒక 1 అవర్ ఉమ్, 2 అవర్స్ మరి అంటే ఎట్లా మేనేజ్ చెప్పాను చేశారు అక్కడ ఇక్కడ? మరి మీరు ఇక్కడే మీరు ప్రిపేర్ చేయడం కూడా మీరే చేస్తారు ఇక్కడ. చెప్పాను నాన్న, ఫస్టే చెప్పాను. అంటే ఉమ్, ఫస్ట్ 3 డేస్ 4 డేస్ ఉంటుందని చెప్పారు షూటింగు. ఉమ్, అంటే నేను అన్ని రోజులంటే ఏదో ఒక రోజు అంటే ఎట్టగొట్ట ఇది అవ్వగలం. ఉమ్, అంటే నాకు ఇది అయ్యేటప్పటికే నాకు 11 అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు పొద్దున్న 5కి మొదలు పెడితే వంటలు అయ్యేటప్పటికి 11, 11:30 అవుతుంది. ఉమ్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్ముకుని మళ్ళీ ఇక్కడ వండుకోవాలా, ఉమ్, నేనే వండుకోవాలా, ఉమ్, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్ముకోవాలా, ఉమ్, మళ్ళీ వచ్చి మళ్ళీ మసాలాలన్నీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూడు ఇప్పుడు లేట్ అయిపోయింది కదా. ఉమ్, నేను ఇవాళ లేట్గా వెళ్ళాము, ఉమ్, కొంచెం పనుండి బయటకు వెళ్ళాము. అంటే నేను అన్నీ ఇస్తే ఇది చేస్తే తీసి ఇచ్చేస్తే తను పట్టేసుకుంటుంది అనమాట. ఉమ్, అట్లా ఇప్పుడు నేను అన్నీ తీసి ఇవ్వాలి చెయ్యాలి. ఉమ్, ఇంకా దాని గురించి లేట్ అయిపోయింది కదా. ఉమ్, ఇంకా అట్లా ఇప్పుడు అన్నీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అట్లా షూటింగ్ ఉందంటే ముందరగానే పొద్దున పూటలే ఉమ్, వెళ్ళేటప్పుడే అన్నీ తీసేసుకుని అన్నీ రెడీ పెట్టేసి ఉమ్, ఇంకా 3 గంటల కంటే ఎవరికి వచ్చినా ఇలాగే చెప్పాను. ఉమ్, 3 దాటిన తర్వాత, ఎందుకంటే నాకు వ్యాపారం అయిపోయినాక ఉమ్. 3 దాటిన తర్వాత వస్తానని చెప్పాను. మీ టైం ఇక కోసం వెయిట్ చేయాల్సిందే, మీరు ఎప్పుడు ఆ, వస్తే అప్పుడే. అంటే మరి నాకు అదే మీ కదా నన్ను, బిజినెస్ చూసుకోవాలి అదే కదా. కదా. అది ఇంకా దానికి ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వెళ్తున్నా. అది. ఓకే. కానీ ఇప్పుడు చాలా మంది సినిమాల్లో ఛాన్సులు, సీరియల్లో ఛాన్సులు రావాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. బట్ మీకు ఛాన్సులు వాళ్ళే వెతుక్కుంటూ మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నారు. సో వీటికి రెమ్యూనరేషన్